విజయవాడలోని పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ బృందం చేరుకుంది. సాయికృష్ణ కేసు దర్యాప్తు కోసం ఏపీఎస్పీ స్పెషల్ ఫోర్స్ను సిట్ రంగంలోకి దింపింది. దీంతో ఏపీఎస్పీ స్పెషల్ ఫోర్స్ టీంలు పోలీస్ గెస్ట్ హౌస్కి చేరుకున్నాయి. కాసేపట్లో డీజీపీ హరీష్ గుప్తాతో ఇంటెలిజెన్స్ చీఫ్ సిట్ అధికారులు భేటీ కానున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ నుంచే సాయికృష్ణ కేసును దర్యాప్తు చేయనున్నారు సిట్ అధికారులు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ బృందం చేరుకున్నట్టుగా అప్డేట్ అందుతోంది. అలాగే దర్యాప్తు కోసం ఏపీఎస్పీ అలాగే స్పెషల్ ఫోర్స్ను సిట్ రంగంలోకి దింపినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. డీజీపీ కూడా అక్కడికి వస్తారని కూడా వార్తలు అందుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం నాగరాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ కోసం తీసుకొస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఇటు పోలీస్ గెస్ట్ హౌస్ కానీ లేదా అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ రెండు చోట్లకి ఒక దగ్గరికి తీసుకురానున్నారు. ఎందుకంటే ఈ కేసులో దర్యాప్తు అన్నది పూర్తిగా సిట్టు పరిధిలో జరుగుతుంది. సిట్టు ఐజీ రవిప్రకాష్, అదేవిధంగా సిట్లో ఉన్నటువంటి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీ వీళ్ళు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతూ ఉన్నారు. నాగరాజుకి సంబంధించి గత 2-3 రోజులుగా అంటే మొన్న రాత్రి నుండి సిట్టు ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తర్వాత అందులో చాలా కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా గుర్తించింది. ముఖ్యంగా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం సిఐ నాగరాజు ఏ విధంగా చేశారో, సినిమా స్టోరీల్లో కంటే కూడా మిన్నగా కనీసం బూడిది కూడా డిఎన్ఏ టెస్ట్ కూడా దొరకకుండా ఏ విధంగా చేయాలో ఆ స్థాయిలో ఆలోచించి ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు తారుమారు చేశారన్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ సిట్టు కొంత సమాచారాన్ని సేకరించింది. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మే 1 నుండి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. కానీ అంతకు ముందే ఆ సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఏదైతే ఈ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మాయం చేశారన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది. సిట్ ఈ విషయాన్ని గుర్తించింది. దీన్ని ఇప్పుడు రికవరీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే కేసుకు సంబంధించి సాయికృష్ణ ఎందుకు తీసుకొచ్చారు అన్న అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పట్లేదు. సిఐ నాగరాజు పైన ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ జరగడానికి ముందు నుండి కూడా సిఐ నాగరాజు ఈ కేసులో నోరు విప్పలేదు. ఎందుకు సాయికృష్ణ తల్లి వెళ్ళి ప్రశ్నించినప్పుడు కానీ, సాయికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వెళ్ళి సీఐని ప్రశ్నించినప్పుడు కానీ, అదేవిధంగా సిపిని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పుడు కానీ, లేదా బెజవాడ బార్ అసోసియేషన్ దగ్గర నిరసన తెలిపినప్పుడు కానీ సాయికృష్ణ ఏ కేసులో తీసుకొచ్చారో కనీసం చెప్పలేదు. ఎందుకు తీసుకొచ్చారో చెప్పలేదు. సాయికృష్ణ ఉన్నాడా లేదా కూడా చెప్పలేదు. సాయికృష్ణ ఒకవేళ మరణిస్తే సాయికృష్ణకి సంబంధించిన బూడిదని ఇవ్వండి అని అడిగినప్పటికీ కూడా దేనికి ఇప్పటివరకు పోలీసు వర్గాల నుండి ఎటువంటి సమాధానం లేదు. సో ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటినీ కూడా ఇప్పుడు సిట్ వేయబోతుంది. అసలు నాగరాజు ఏ కేసులో తీసుకొచ్చారు, ఎందుకంటే సాయికృష్ణకి సంబంధించి గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కొద్ది రోజుల కిందటే దాదాపుగా 3-4 నెలల కిందట ఒక కేసులో బెయిల్ మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కేసుల్లో ఒకవేళ నిజంగా ఏదైనా కేసులో కోర్టు వారెంట్ ద్వారా సాయికృష్ణ తీసుకొస్తే ఖచ్చితంగా కోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అది జరగలేదు ఇక్కడ. కానీ తీసుకొచ్చినట్టయితే స్పష్టంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి టాస్క్ ఫోర్స్ పోలీసులే సాయికృష్ణ తీసుకొచ్చారన్నది ఇప్పటికే స్పష్టమైంది. ఈ విషయం కూడా సిట్ గుర్తించింది. సో సిట్ ఈ అంశాలన్నిటి కూడా ఒకటి టాస్క్ ఫోర్స్ పోలీసుని గత 2 రోజుల పాటు ప్రశ్నించింది. సాయికృష్ణ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సిఐ నాగరాజును ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులో సిఐ నాగరాజు సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, అదేవిధంగా అసలు టాస్క్ ఫోర్స్కి సిఐ ఆదేశించారా లేకపోతే ఇంకెవరైనా ఆదేశించారా, దీని వెనక ఉన్న కారణం ఏంటి, ఏ కేసులోనే అసలు, లేదా ఒకవేళ ఏ కేసు లేనప్పుడు సాయికృష్ణని ఏ అంశంలో తీసుకొచ్చారు, ఎందుకు సాయికృష్ణని పోలీసులు ఇంత పక్కగా టార్గెట్ చేశారన్న విషయానికి సంబంధించి కూడా అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కేసులో సాక్ష్యాలు కూడా తారుమారు చేయాల్సిన, ఒకవేళ ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కేసు ఉండుంటే దానికి సంబంధించి కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేటట్టు చేస్తే ఇంత సమస్య ఉండేది కాదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా సాయికృష్ణని ఎలిమినేట్ చేయాలన్నటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ చెప్పినటువంటి వాదన సాయికృష్ణని తీసుకొచ్చి కొట్టి లాకప్లో కూడా, ఎందుకంటే కృష్ణలంక పోలీసులకు సంబంధించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఆ కేసుకు సంబంధించి ఏవైతే సాయికృష్ణకు సంబంధించినటువంటి లాకప్లో పెట్టి కొట్టిన తర్వాత నేను చూశానో, అదేవిధంగా నేను కిందకి వెళ్తున్నప్పుడు సాయికృష్ణ మళ్ళీ కొట్టడం, అరుపులు కూడా నేను విన్నాను అని చాలా స్పష్టంగా ఆ ఫిర్యాదులో రాసింది. అదే నేపథ్యంలోనే సిఐ నాగరాజు నేను వెళ్ళి దండేసుకొని కొడుకు ఫోటోకి వాడిని చంపేస్తానని మాట్లాడారని అనే అంశాన్ని కూడా ఫిర్యాదులో చెప్పింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఎవరైతే ఇతర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర ఎవరు కలిసినా ఈ అంశాలు చెప్తారు. సో ఈ నేపథ్యంలోనే
ఇది దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడ కూడా, ఎందుకంటే సాధారణంగా చాలా అంశాల్లో పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి సంఘటనలు మనం వార్తలు వింటాం. అదేవిధంగా ఏవైతే లేదా లాకప్ డెత్లు కొన్ని గతలు కొట్టి చంపేసినటువంటి సందర్భం అయితే ఎక్కడ కూడా ఆ మృతదేహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మృతదేహాన్ని కూడా లేకుండా చేశారు, బూడిది కూడా లేకుండా చేశారు అన్నది. అంటే ఇంత దారుణమైనటువంటి ప్లాన్ ఎందుకు వేశారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీని వెనక ఏం జరిగింది, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇందులో ఒక్క సిఐ నాగరాజుకి ఇది పరిమితం కాలేదు. అనువనువన సాయికృష్ణ తీసుకొచ్చిన దగ్గర నుండి, అదేవిధంగా టార్చర్ పెట్టిన దగ్గర, తర్వాత చనిపోయిన తర్వాత అంత్యక్రియల వరకు అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతేకాకుండా అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే ఇందులో రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కానీ, ఇతర అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏం జరగబోతుంది, ఏ అంశాలని సిఐ నాగరాజు వీటిలో అంగీకరిస్తారా లేదా అనే విషయం. సో సాయికృష్ణని సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకెళ్తా ఉన్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కాకుండా అక్కడ విచారించున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఇప్పటికే 2 రోజుల నుండి విచారిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకురానున్నారు. హరి రైట్, ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే డీజీపీ కూడా సమావేశం అవబోతున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది సతీష్. అయితే చాలా ప్రశ్నలు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా, ఈ ప్రశ్నలకి సమాధానాలు అయితే రావాల్సి ఉంటుంది. సిఐ నాగరాజ్ ఏమన్నా అప్రూవర్గా కూడా మారే అవకాశం ఉందా అనేది కూడా చర్చించుకుంటున్నారు. సో అలా జరిగితే కనుక దీని వెనక ఎవరున్నారు? ఒక పెద్ద నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే సాయి కృష్ణను ఇంట్రాగేట్ చేస్తూ అలాగే అతన్ని హింసించడంతోనే ఇదంతా కూడా జరిగింది అనే ప్రశ్నలు కూడా చాలామంది చర్చించుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనకు వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్పెక్యులేట్ హియర్, బట్ ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? సో ఈ దర్యాప్తు అనేది పారదర్శకంగా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఇందులో ఇప్పటికే ఆ సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పక్షాలు కానీ, న్యాయవాదులు కానీ దీనిపై సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైకోర్టులో కూడా పిల్లి దాఖలైంది. నిన్న ఎవరైతే వీరబాబు అనేటువంటి వ్యక్తి పిల్లి దాఖలు చేసి ఇందులో రాష్ట్ర పోలీసులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, పోలీసులు చేసినటువంటి నేరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు బృందం విచారణ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనిపైన ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐ విచారణ జరిగితేనే ఇది పూర్తిగా దీని వెనుకున్నటువంటి అన్ని కోణాలు బయటకు వస్తాయన్న అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ దర్యాప్తుకి సంబంధించి సిట్, ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి నివేదిక కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు కూడా చూపించలేదు. సో మొట్టమొదటిసారిగా ఇప్పుడు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు లేదా రేపు ఉదయాన్న అరెస్టు చూపించినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తుంది? అయితే ప్రాథమిక సమాచారం మేరకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినటువంటి జీవోలోనే చాలా స్పష్టంగా పేర్కొంది. ఇందులో సిఐ నాగరాజు పైన అక్రమ నిర్బంధం, అదేవిధంగా లాకప్, టార్చరు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రస్తావించింది. ఆ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇందులో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర, లేకపోతే సిఐ నాగరాజు కంటే పైన వాళ్ళ పాత్ర, ఎవరు నాగరాజును ఆదేశించారు, ఎవరి కోసం నాగరాజు ఇది చేశారు? నాగరాజు చేసిన విషయం చాలా స్పష్టం. అది బయటపడకుండా ఆధారాలు చెరిపేసినటువంటి, ధ్వంసం చేసినటువంటి అంశం కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. నాగరాజు ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు? సాయికృష్ణకి నాగరాజుకి వ్యక్తిగత గొడవలు ఉండేటువంటి అవకాశం ఉండదు. కేవలం ఇది పోలీసు విచారణ కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇందులో దీని వెనక ఉన్నటువంటి డీల్ ఏంటి, దీని వెనక జరిగినటువంటి పరిణామం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి ఇంకా కనిపించినటువంటి ముఖాలేంటి, వాటిని వెలికి తీస్తుందా లేదా సిట్టు, ఆ దిశగా విచారణ జరుపుతుందా లేదా, సిఐ నాగరాజు వరకు పరిమితం చేస్తుందా, ఈ అన్ని అంశాలకు సంబంధించి సిట్టు ఒక అరెస్టు చూపించిన తర్వాత అందులో ఏం పేర్కొంటుంది, దాని ఆధారంగా మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో సిట్టు ప్రస్తుతం ఆ నాగరాజుని ఇంకా ఈరోజు అదుపులో, ఎందుకంటే ఇప్పటివరకు 3 రోజుల నుండి నాగరాజు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు, కనీసం ప్రశ్నించలేదు. సో ఈరోజు తీసుకొచ్చారు కాబట్టి, తీసుకొచ్చిన తర్వాత రేపు 24 గంటలలోపు కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అరెస్ట్ చేస్తే, లేకపోతే ప్రశ్నించి వదిలేస్తారు. ఈ రెండింటి అంశాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం స్పష్టత చేయకుండా ప్రస్తుతం నాగరాజుని కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకొచ్చి సిట్ విచారించనుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.